ఆదిలాబాద్ జిల్లాలోని మహిళా సోదరులు స్వయం ఉపాధి కోసం మిల్లెట్ బిస్కెట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. డిఆర్డిఏ సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలు ఈ యొక్క స్వయం ఉపాధి రంగంలో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ వీరు మిల్లెట్ బిస్కెట్లను ఏ విధంగా తయారు చేస్తున్నారు, వారికి సహకారం ఎక్కడి నుంచి లభిస్తుంది, మరి వారి మాటలను తెలుసుకుందాం రండి. సో ఇది మనం చూసుకోవచ్చు, గిరిజన మిల్లెట్ బిస్కెట్ యొక్క యూనిట్ ను మరి ఇక్కడ ఇంద్రాయి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు ఇక్కడ ప్రారంభించారు. వీరికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఈ యొక్క మిల్లెట్ బిస్కెట్ సెంటర్ ను ఎట్లా మీరు ఎవరి సహకారంతో నడిపిస్తున్నారు, ఎట్లా ముందుకు వచ్చారు మీరంతా? ఇది సెర్ప్ నుంచి సార్, సెర్ప్ నుంచి ఇది మొత్తం డిఆర్డే సార్ గారు మరియు పీడి గారు అందరూ సహకారంతో మహిళా శక్తి కింద ఒక పథకంలో ఇది గిరిజనుల యొక్క బిస్కెట్ తయారు చేద్దామని వాళ్ళు మహిళా శక్తి కింద ఏదో బిజినెస్ పెట్టి మంచిగా ఎస్ఏజీ సంఘాలు కొంచెం పైకి రావాలనేసి ఏదో మంచి ఆలోచనతోటి ఏదో బిజినెస్ చేద్దామని ఇది 5గురు కలిసి 10 మంది అలా కలిసి ఒక సంఘం రెడీ చేసి దాంట్లో ఒక బిజినెస్ పెట్టుకున్నాం. ఇది గిరిజనుల మిల్లెట్ బిస్కెట్ యూనిట్. దీంట్లో ఏమో 6 రకాల బిస్కెట్లు చేస్తామండి. కొర్రెలు, సజ్జలు, జొన్నలై, రాగిలై, మొత్తం దాంట్లో ఏమి మిల్క్ అవి పైనుంచి ఏది ఉండదు, జస్ట్ బెల్లం తోటి తయారు చేస్తున్నామండి. 6 రకాలే కూడా షుగర్ ఫ్రీ ఉంటది, ఎవరైనా తినచ్చు, ఆరోగ్యానికి కూడా బాగుంటాయి అవి. ఇక్కడ ఏమేమి పరికరాలు ఉన్నాయి మీకు తయారు చేయడానికి? ఇక్కడ తయారు చేయడానికి సార్ ఇది పిండి గిర్ని ఉంది. ఇవి జొన్నలు కానీ, రాగిలు కానీ, సజ్జలు కానీ అవి మొత్తం మంచిగా నీట్గా కడిగేసి ఆరబెట్టి దానికి మొలకెత్తిన తర్వాత దాన్ని ఎండిన తర్వాత దీంట్లో పట్టేస్తాం. ఇక్కడ పిండి వేస్తుంది. కొంచెం తక్కువ ఉంటే కానీ దాని మీద చేసుకుంటాం. 10 కేజీల దాకా ఉంటే కానీ దీంట్లో మొత్తం కలిపేసుకుంటాం. దీంట్లో తయారు చేసేదంటే దేని గురించి అయినా, జొన్నలు చేసిన, రాగుల పిండి చేసిన, సాముల పిండి చేసినా కానీ ప్రతి దాంట్లో మేము బెల్లం వాడుకుంటాం, వేసన్స్ వాడుకుంటాం. దీంట్లో మొత్తం ఇది చేసిన తర్వాత దీని మీద తీసుకొస్తామండి. దీంట్లో ఏమో ఇట్లా రౌండ్గా ఆకారం చేసి ఇవి బిస్కెట్ చేసే ఆకారం అండి. దీంతో ఏమో ఇట్లా తీసి ఒక్కొక్క ట్రేలో 15 బిస్కెట్లు అట్లా పెట్టి పక్కకు పెడతామండి. తర్వాత దీంట్లో ఇది హీటర్ అండి. ఇది 150 డిగ్రీల సెంటీమీటర్ వస్తే దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇది చేసేటప్పుడు ఇది స్టార్ట్ చేసి పెట్టాలండి. తర్వాత ఇది 15 డిగ్రీల రావాలి వస్తేనే ఇది బిస్కెట్స్ మొత్తం ఇవి దాంట్లో పెట్టవచ్చు. దానికి 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ రకంగా వస్తాయి. గిరిజన మిల్లెట్ బిస్కెట్ యూనిట్ కు సంబంధించి మరికొంతమంది సభ్యులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ యొక్క బిస్కెట్ యూనిట్ సెంటర్ ను ఎట్లా నడిపిస్తున్నారు? దీంట్లో ఎన్ని రకాలు? इंद्राही महिला शक्ती संगम, इंद्रेवेली मंडल, माझं नाव मनीषा. आम्ही 4 आयटम बनाते बिस्किट, रागीलू, जन्नेलू, सज्जेलू, कोर्रेलू, ये 4 आइटम बनाते. 5 मेंबर है. 5 मेंबर है तो ओके. एक औरत, एक क्या है बोले तो एक आदमी है ना वो बनाते, एक आदमी मिक्स करते, एक आदमी गैस के पास रहते उसके सप्लाई करते सर. उसके है ना बाद में 10 मिनट रखते, बाद में निकालते. 10 मिनट के बाद पैकिंग शुरू होते. शुरू होने के बाद मग सप्लाई करने का है. మాకు ఇప్పుడు మనకు డిఏడి నుంచి మనకు ఇప్పుడు వచ్చింది మన ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు, మన కలెక్టర్ సార్లు, మన డిఏడి నుంచి పీడి సార్లు అందరూ వచ్చిన మళ్ళీ ఓపెనింగ్ వచ్చి మాకు ఎట్లా ఉన్నది, ఇది ఎట్లా బిజినెస్ చేస్తారు ఇది అంటే మేము ఎట్లా గిరిజన మిల్లెట్ యూనిట్ బిస్కెట్ చేస్తాం అని అనుకున్నాం. మళ్ళీ ఏమో మన 6 రకాలు మనకు అవి ఉంటాయి, జొన్నలు, కొర్రెలు, సజ్జలు, సాములు, అవి 6 రకాలు ఉంటాయి. ఆ 6 రకాలు మేము అన్ని కలిపి చేస్తాం. మళ్ళీ ఒక్కొక్కటి ఇంకా చేస్తే ఇది బిస్కెట్ ఇట్లా రాగులది ఒకటి చేస్తాం, జొన్నలది, మళ్ళీ సజ్జలది, మళ్ళీ ఏమో సాములది, వేరేది ఇట్లా ఇవి చేస్తాం. ఇది రాగుల బిస్కెట్. ఈ రాగుల బిస్కెట్ లో మేము మళ్ళీ ఏమో అది రాగుల బిస్కెట్ బెల్లం, మళ్ళీ వెన్నెల, సో మళ్ళీ
మన బిస్కెట్ సాల్ట్, మళ్ళీ కొద్దిగా మన గోధుమ పిండి ఇట్లా కొని వాడుకుంటాం. ఒక బిస్కెట్ వచ్చేసి మీకు ఒక ప్యాకెట్ లో ఎన్ని బిస్కెట్లు ప్యాకెట్ చేస్తున్నారు? దీంట్లో ఇప్పుడు ఇది ఉన్నది ఉదాహరణగా. దీంట్లో ఎన్ని ఉంటాయమ్మా? ఇది బిస్కెట్ లో మాకు ఇప్పుడు 17 బిస్కెట్లు ఉన్నాయి. ఇది ఏమో 200 గ్రాములు ఉన్నాయి. 200 గ్రాములో మనకు 17 బిస్కెట్లు వస్తాయి. ఇక్కడ 17 బిస్కెట్లు మేము ఈ 100 రూపాయలకు ఇట్లా ఇస్తాం. ఈ బిస్కెట్లు ఇదేమో 400 గ్రాములు ఉంటాయి. ఈ బిస్కెట్లు 400 గ్రాములు ఉంటాయి. ఈ బిస్కెట్లో 36 బిస్కెట్లు ఉంటాయి. ఈ బిస్కెట్లో 36 బిస్కెట్లు ఇది 200కు ఇచ్చేస్తాం. ఇది ఇప్పుడు ఈ ప్యాకింగ్ చేసిన బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీటన్నింటిని కూడా మీరు మార్కెట్ లో ఎక్కడెక్కడ సేల్ చేస్తున్నారు? ఎట్లా మీరు మేము ఈ రోజు మాకు మహిళా దినోత్సవం మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ మన పీడి సారు వచ్చి మాకు ఇది ఒక మిల్లెట్ బిస్కెట్లు, మాకు ఒక ఆశ్రమ స్కూళ్ళు, మన కేంద్ర అంగన్వాడీ స్కూళ్ళు, మన సూపర్ మార్కెట్లు ఏదైనా ఒక మనకు అవకాశం అభివృద్ధి చేయండి సార్ అని వేడుకున్నాం సార్. అది మహిళలు ఒక శక్తిగా ఎదగాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో నేడు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రాయి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గిరిజన మిల్లెట్ బిస్కెట్ యూనిట్ను ప్రారంభించడం జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మిల్లెట్ బిస్కెట్ యూనిట్ను కూడా వీరంతా ప్రారంభించి మరి ముందుకు నడవాలని అయితే మనమందరం కూడా ఆశిద్దాం. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.